బ్రతుకంతా నవ్వులు పాలే. ఎప్పుడో తెలుసా? ఆయన నీతో లేనప్పుడు. 1,00,000 రూపాయలు తెలుసా? 1,00,000 రూపాయలు ఏనా మరచుతారు? 1,00,000 తెలిసిగా ఎన్ని సున్నాలు ఉంటాయి? 5 ఉంటాయి. 5ఏనా? 1,00,000కి 5 సున్నాలు ఉంటాయి. 1 సున్నా ఆరోగ్యం, 1 సున్నా ఆస్తి, 1 సున్నా అంతస్తు, 1 సున్నా చక్కటి ధనం, 1 సున్నా పిల్లలు. ఇట్లా 5 సున్నాలు ఉన్నాయి. ఈ ఒకటే యేసయ్య. ఈ ఒకటే యేసయ్య. అవునా? ఈ ఒకటి లేదనుకో, ఈ 5 సున్నాలు బతికేం కావాలి? ఆరోగ్యం ఇవ్వాలి, అంతస్తు ఏమవ్వాలి, పిల్లలు ఏమవ్వాలి, పాడి పంటలు ఏమవ్వాలి? ఈ 5 సున్నాలు ఉపయోగమా? లేదుగా. మరి ఈరోజు ఆయనే నిన్ను విడిచిపెడితే, ఈ 1,00,000లో 1 ఎవరు? దేవుడు. ఆయనే నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. 1,00,000లో నుంచి 1 ఎగిరిపోయింది గాలి. 5 సున్నాలు పట్టుకుని ఏం చేస్తా? ఏమైనా చేయగలవా? చెక్కు మీద ఎవరో రాసిచ్చారు, మీ రైతు చెక్కు మీద రాసిచ్చాడు 1,00,000 రూపాయలు ఇదిగో అని. 1,00,000 రూపాయలు ఇదిగో అని రాసిచ్చాడు. ఒక యాడ్లో ఉంది ఇది. 1,00,000 రూపాయలు రాసిస్తాడు. చెమట కష్టపడ్డానని చెమట ఇట్ట అంటాడు. ఇట్ట అనగానే ఊటిపోద్ది. ఇక ఏం చేసుకున్నాడు? 5 సున్నాలు. ఈరోజు ఇదిగో నీకున్నవన్నీ కూడా ఈ సున్నాలే. ఒకటేంటంటే దేవుడు. ఆ ఒకటి లేనంతకాలం నీ బ్రతుకు విలువ లేదు. ఆయనే నిన్ను విడిచిపెడితే అవమానం, నిందాస్పదం, ఎగతాళి, చెదిరిపోతావు, దోచుకుంటాను, పారిపోతావు.